ఓం నమ శివాయ. డిసెంబర్ 4 గురువారం మార్గశుద్ధ పౌర్ణమి అన్నమాట. దీన్ని కోర్ల పౌర్ణమి అని కూడా అంటారు. కొన్ని ప్రదేశాల్లో నరక పౌర్ణమి అని కూడా అంటారనమాట. మన నరక బాధల నుండి విముక్తి పొందడానికి ఈ కోర్ల పౌర్ణమి రోజున ఏం చేయాలో ఇప్పుడు నేను చెప్తున్నాను అనమాట. ఈ రోజున యమధర్మరాజుని ఆరాధిస్తారు. కార్తీక పౌర్ణమి నుండి మార్గశిర పౌర్ణమి వరకు యమధర్మరాజు కోరలు తెరుచుకుని ఉంటారు కాబట్టే ఈ పౌర్ణమిని కోర్ల పౌర్ణమి అంటారు. ఈ రోజుతో ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా పోతాయన్నమాట. ఈ రోజున కోరల అమ్మవారిని పూజిస్తారు. ఎవరు ఈ కోరల అమ్మవారు అంటే స్వయాన చిత్రగుప్తుడు చెల్లెలు. ఈమెను కూడా ఒక గ్రామ దేవతగా పూజ చేస్తారనమాట. ఈ చిత్రగుప్తుడు పాపపుణ్యాలు నివేదిక ప్రకారం యమధర్మరాజు జీవులకు శిక్ష వేస్తాడు. కాబట్టి చిత్రగుప్తుడు మానవులు చేసిన పాపపుణ్యాలను ఎప్పటికప్పుడు లెక్కపెట్టి వాటిని యమధర్మరాజుకి చెప్తాడు. ఈ విధంగా జీవులు చేసే పాపపుణ్యాలకు శిక్ష వేసే క్రమంలో చిత్రగుప్తుడే ప్రధాన పాత్ర అని చెప్పవచ్చు. మార్గశిర పౌర్ణమి రోజున చిత్రగుప్తుడు తన చెల్లెలైన కోరల అమ్మవారి ఇంటికి వస్తాడు. అన్నరాకతో చెల్లెలు ఎంతో ఆనందంగా అనేక రకాల పిండి వంటలు చేసి విందు పెడుతుంది. ఇప్పుడు చిత్రగుప్తుడు చాలా ఆనందంతో మార్గశిర పౌర్ణమి రోజున ఎవరైతే కుడుములు చేసి వాటిని కొరికి కుకలకు పెడతారో, నన్ను పూజిస్తారో వారికి నరక బాధల నుండి, అపమృత్యు భయం నుండి అన్ని పోతాయని కోరలమ్మకి చిత్రగుప్తుడు వరమిస్తారనమాట. ఈ రోజు ఇలా చేసే దంతాలతో ఉన్న విషమంతా బయటికి పోతుందని అంటారు. అందుకనే ఈ కోర్ల పౌర్ణమి రోజున కుడుములు తయారు చేసుకుని అవి కొరికి నోరు అది ఏది కూడా లోపలికి వెళ్ళకూడదు అనమాట. కుడుములు కొరికేసిన తర్వాత కొంచెం వాటర్ పోసుకుని గార్గిలింగ్ చేసుకుని పళ్ళు క్లీన్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఏదైతే కొరికామో ఆ కుడుములను తీసుకెళ్లి కుక్కలకి పెట్టాలన్నమాట. అది కోర్ల పౌర్ణమి యొక్క విశేషము. కుడుములు ఎలా తయారు చేస్తారో అన్నది ఇప్పుడు నేను మీకు రెసిపీ చూపిస్తాను. ఫస్ట్ గ్యాస్ వెలిగించేసుకొని ఒక గిన్నె పెట్టుకొని మనం ఎంత అయితే వాటర్ పోసుకుంటున్నామో అంతే పిండి వేసుకోవాలన్నమాట. నేను ఒక 1/2 కప్పు వాటర్ పోసుకుంటున్నాను. సేమ్ 1/2 కప్పు బియ్య పిండి కూడా తీసుకోవాలి. చూడండి, వాటర్ ఇలా కొంచెం మరుగుతుంది అనుకున్నప్పుడు ఇప్పుడు కలుపుకుంటూ పిండి వేసేసుకోవాలి. గ్యాస్ కూడా ఆఫ్ చేసేసుకుందాం. చేసుకుని ఇది చల్లారిన తర్వాత చిన్న చిన్న ఉండల్లాగా కుడుముల్లాగా అయితే చేసుకోవాలన్నమాట. ఇందులో ఎలాంటి బెల్లం ఉప్పు అలాంటివి ఏమీ వేయమన్నమాట. చప్పటితోనే చేస్తారనమాట ఈ కుడుములు. దీన్ని ఈ విధంగా కొంచెం మొత్తం పిండి అంతా కూడా ఈ విధంగా ముద్దలాగా చేసుకోవాలన్నమాట. మనకి ఎన్ని ఉండలు కావాలంటే అన్ని కుడుములు చేసుకోవాలి. చిన్న చిన్న సరిపోతుంది దీనికైతే. నేనైతే ఒక 6 అయితే చేశాను అనమాట. ఈ పిండి ఏం వేస్ట్ కాదు. మొత్తం ఇంట్లో వాళ్ళందరికీ కదా, మనిషికి 3 చొప్పున చేసుకోవాలన్నమాట. దీనిలో నున్నగా ఈ విధంగా బాల్స్ లాగా అయితే చేసేసుకోవాలి. మళ్ళీ ఇంకో గిన్నె తీసుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. గ్యాస్ ఆన్ చేసుకొని ఏదన్నా ఇలా హోల్స్ది పెట్టుకోవాలన్నమాట. నాకు దీనికి సరిపడా చిన్నదైతే ఏం లేదు, హోల్స్ గిన్నె అని చెప్పి నేను ఈ స్ట్రైనర్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇవి ఇందులో వేసేసుకొని దీనిపైన ఇంకొక మూత బాల్ ఇచ్చాలి. ఈ ఆవిరి బయటికి రాకోకుండా చక్కగా లో ఫ్లేమ్లో మనం కుడుములు ఎలా ఉడకబెడతామో ఆ విధంగానే ఉడకబెట్టేసుకోవాలి. దీన్ని కూడా ఒకసారి చూసుకుందాము. చేతికి కనుక అంటుకోకపోతే ఉడికిపోయినట్టే. చూడండి, పిండి అన్నది అంటుకోవట్లేదు. గ్యాస్ ఆఫ్ చేసేసుకొని ఇది చల్లారిపోవాలి. వీటిని ఇప్పుడు ఇలా తీసుకొని ఇలా కొరికేసిన తర్వాత నీళ్ళని నోట్లో పోసుకొని గార్గిల్ చేసేసి ఊసేసుకోవాలి. ఇలా కొరికేసాం కదా, ఇప్పుడు వీటిని మనం కుక్కకి వేసుకోవాలన్నమాట. నేను కింద తీసుకెళ్ళి చూపిస్తాను. ఈ విధంగా కుక్కకి వేసేసుకోవాలన్నమాట.